హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1231కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలుపెట్టే ముందు ఇవాళ మధ్యాహ్నం నేను బిలో 1000లో నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ అన్బాక్స్ చేసి వీడియోని అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రాపోయినా ఆ వీడియో మీరు చూడకపోయినా నేను పైన కార్డ్స్లో అయితే వదిలేస్తాను. అక్కడి నుంచి ఆ వీడియో అయితే చూడగలరు. ఇంకా అలాగే ఈ వీక్ మొత్తం మన ఛానల్లో చాలా అన్బాక్సింగ్ వీడియోస్ అలాగే చాలా వీడియోస్ అయితే రాబోతున్నాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎప్పుడు ఈ నోట్ అనేది నేను వీడియో ఎండింగ్లో చెప్తాను, బట్ ఒకసారికి ఎవరు వినట్లేదనమాట. సో అందుకని ముందుగానే చెప్పాల్సి వస్తుంది. సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఆ మైల్ స్టోన్ ఒకటి ఎయిడ్స్ వచ్చింది, 6 లక్షలు సబ్స్క్రైబర్లు ఎప్పటి నుంచో అలాగే తగ్గుతుంది. మనకన్నా నత్త చాలా స్పీడ్గా పరిగెడుతుంది అనిపిస్తుంది అనమాట. సబ్స్క్రైబర్ కౌంట్ అనేది అక్కడే ఆగిపోయింది. సో సబ్స్క్రైబ్ చేసేసుకోండి సబ్స్క్రైబ్. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. మొదటి నుంచి చూస్తే మనకి గూగుల్ ఆండ్రాయిడ్ బీటాలో ఒక కొత్త ఫీచర్స్ అంటే కొత్తది అంటే 2 ఫీచర్స్ని అయితే టెస్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఒకటోసరికి క్లియర్ కాలింగ్ ఫీచర్ని అయితే టెస్ట్ చేస్తున్నారంట. సో ఈ ఫీచర్ వచ్చేసరికి మనకి చుట్టుపక్కల ఉన్న నాయిస్ని డిటెక్ట్ చేసి మనకి క్లియర్ వాయిస్ని అయితే అందిస్తుంది. మరొకటిసరికి స్పేషల్ ఆడియో, ఇది ఆల్రెడీ ఇంతకుముందు కూడా వీళ్ళైతే టెస్ట్ చేస్తున్నారు. అయితే నెక్స్ట్ రాబోయే పిక్సెల్ ఫీచర్ డ్రాప్ అప్డేట్స్ ఉంటాయి కదా, ఇందులో ఈ ఫీచర్స్ని అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి బేటాలో అయితే వీటిని అయితే టెస్ట్ చేస్తున్నారు. ఇక అలాగే మనకి గూగుల్ ఒక పిక్సెల్ ట్యాబ్లెట్ని కూడా అయితే తీసుకురాబోతుందని గతంలో మనకి రూమర్స్ అయితే ఉన్నాయి. అంటే వీళ్ళు ఖచ్చితంగా అయితే తీసుకొస్తున్నారు. ఒక ఫోల్డింగ్ మొబైల్ కూడా అయితే తీసుకొస్తున్నారు, అలాగే ట్యాబ్లెట్ కూడా అయితే తీసుకొస్తున్నారు. అయితే మనకి తీసుకురాబోయే ఈ ట్యాబ్లెట్ వచ్చేసరికి హైబ్రిడ్ నెస్ట్ హబ్ డిఅటాచబుల్తో అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. మనకి నెస్ట్ హబ్ తెలిసిందే కదా, అసిస్టెంట్. సో అసిస్టెంట్తో పాటు ఈ ట్యాబ్లెట్ కూడా రాబోతుందంట. మనం దాన్ని అటాచ్ చేస్తే అది ఒక నెస్ట్ హబ్ కింద మారిపోతుంది. మళ్ళీ దాన్ని తీసేస్తే మనకి ట్యాబ్లెట్ లాగా అయితే మారుతుంది. బాగుంది, కాన్సెప్ట్ అయితే బాగుంది. సో ఇదైతే మనకి ఈ టైప్లో మనకి ఈ ట్యాబ్లెట్ని తీసుకురావాలని చెప్పి గూగుల్ అయితే భావిస్తున్నట్టుగా. సో ఇదైతే రూమర్స్. సో మేబీ రూమర్స్ కాకపోవచ్చు, తీసుకొస్తారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర నెస్ట్ హబ్ ఉంది కాబట్టి. ఇక నెక్స్ట్ చూస్తే రియల్మీ GT Neo 3T ఈ మొబైల్ని మనకి సెప్టెంబర్ 16 అంటే ఈ నెల 16వ తారీఖున అయితే లాంచ్ చేయబోతున్నారు. అయితే బిఫోర్ ఈ మొబైల్ సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో అనేది ఆన్లైన్లోకి అయితే వచ్చేసింది. ఆల్రెడీ ఈ మొబైల్ వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేసేసింది మొబైల్. ఇందులో స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ అయితే ఉంటుంది. 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్తో మనకి AMOLED డిస్ప్లేతో అయితే ఈ మొబైల్ వస్తుంది అనమాట. ఆల్రెడీ మొబైల్ నా దగ్గర ఉంది, అన్బాక్స్ చేసి టెస్ట్ కూడా అయితే చేస్తున్నాను. ఈ అన్బాక్సింగ్ కూడా మనకి 16వ తారీఖున అయితే మన ఛానల్లో ఉంటుంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే ఇది ఒక సాడ్ న్యూస్ అని చెప్పాలి. యాక్చువల్గా మనకి మొబైల్ ఫోన్స్ బ్లాస్ట్ అవుతున్నాయని న్యూస్ అనేది మనం ఇంతకుముందు ఆల్రెడీ మాట్లాడుకున్నాం. కాకపోతే చిన్న ప్రమాదాలతో అంటే చిన్న ఇంజ్యూస్తో చాలామంది బయటపడ్డ విషయం అయితే మనకి తెలిసిందే. కాకపోతే ఇప్పుడు Redmi 6A ఈ మొబైల్ బ్లాస్ట్ అయ్యి ఒక మహిళ అయితే చనిపోయిందంట. సో పనుకునేటప్పుడు తను పిల్లో దగ్గర అయితే ఆ మొబైల్ని పెట్టుకుందంట. సో అది బ్లాస్ట్ అయ్యి బ్యాటరీ బ్లాస్ట్ అయ్యి బాగా ఇంజ్యూర్ అయినట్టుంది. సో ఫొటోస్ అయితే ఇక్కడ నేను చూపించలేను. బ్లడ్ బాగా పోయి సో తనైతే చనిపోయినట్టుగా తెలుస్తుంది. యాక్చువల్గా MD టాక్ YT అని యూట్యూబ్లో ఒక ఛానల్ అయితే ఉందన్నమాట. సో అతను ట్విట్టర్లో అయితే దీన్ని పోస్ట్ చేశాడు. తన తాలూకా ఆంటీ అంట ఆవిడ. సో తన ఆంటీ అని చెప్పి తనైతే ట్వీట్ చేశాడు. మణికుమార్ జైన్కి షౌమి ఇండియాకి ట్యాగ్ చేస్తూ ట్వీట్ అయితే చేశాడు. ఇక్కడ చూస్తే సో ఇప్పుడు షౌమి అయితే స్పందించింది. సో వాళ్ళు కూడా అయితే సంతాపం తెలియజేసి సో దీని తాలూకా అసలు ఎలా జరిగింది ఇన్సిడెంట్ అనే దాని మీద ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. సో చాలామంది మనలో నేను కూడా సో కొన్నిసార్లు మొబైల్ యూజ్ చేస్తూ బెడ్ దగ్గర పిల్లో దగ్గర పెట్టేసుకొని అయితే పడుకుంటూ ఉంటాము. సో ఇలాంటి చాలా అంటే చాలా డేంజర్ అసలు ఒక విధంగా చెప్పాలంటే. కాకపోతే ఈ అలవాటు అనేది వీలైనంత వరకు మానుకోవడానికి అందరం ట్రై చేద్దాం. యాక్చువల్గా నేను వాడేది ఫ్లాగ్షిప్ మొబైల్ అయినప్పటికీ నాకు కూడా అప్పుడప్పుడు భయం వేస్తూనే ఉంటుంది. సో అలాగే నైట్ టైం మనం ఛార్జ్ పెట్టి సో కొంతమంది హాల్లో ఛార్జ్ పెట్టేసి వదిలేస్తారు. నైట్ టైం అయితే పూర్తిగా ఛార్జ్ పెట్టి వదిలేయడం కూడా డేంజరే అనమాట. సో వీలైనంత వరకు ఇటువంటి జాగ్రత్తలతో మనం పాటించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి అమెజాన్ ఫెస్టివల్ సేల్స్ మనకి సెప్టెంబర్ 23వ తారీఖున స్టార్ట్ కాబోతున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఇప్పుడు కొత్త సేలర్స్ ఎవరైతే వస్తారో ఈ ఫెస్టివల్ సేల్స్లో సేల్ చేయడానికి వచ్చే వీళ్ళకి వచ్చేసరికి 50% ఫీజు అయితే కట్ చేసి వాళ్ళని అయితే ఇన్వైట్ చేస్తుంది అనమాట అమెజాన్ వచ్చేసరికి. సో ఈ ఫెస్టివల్ సేల్స్లో అయితే కొత్తగా ఎవరైనా సేలర్స్ సో అమెజాన్ ద్వారా సేల్స్ చేసుకోవాలనుకుంటే సో ఇది మీకు మంచి అవకాశం అని చెప్పొచ్చు అనమాట. కాకపోతే పాపం పాత సేలర్స్ ఏం తప్పు చేశారు. సో వాళ్ళకు కూడా ఈ ఫెస్టివల్ సేల్స్లో ఎలాగైతే వీళ్ళు కస్టమర్కి ఆఫర్స్ అందిస్తున్నారో అదే రకంగా పాత సేలర్స్ కూడా ఏదో బోనస్ ఇచ్చినట్టుగా వాళ్ళు కూడా 50% ఫీజు కట్ చేస్తే ఇంకా బాగుండేది. పాపం వాళ్ళేం పాపం చేశారు. దీనివల్ల ఏమవుతుందంటే పాత సేలర్స్ మళ్ళీ కొత్త అకౌంట్స్ తీసుకొని మళ్ళీ ఎంటర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా వీళ్ళ సేలర్స్ మా దగ్గర ఇంతమంది ఉన్నారని ఒక గ్రోత్ని చూపించుకునే ప్లాన్లో ఉన్నట్టుంది అమెజాన్. ఇక నెక్స్ట్ చూస్తే మన ఇండియాలో ఎన్నో వింతలు అయితే జరుగుతుంటాయి. అలాంటి వింతే మరొకటి కేరళలో అయితే జరిగిందనమాట. కేరళలో ఒక ట్రాఫిక్ పోలీసు ఆథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే పట్టుకున్నాడు అనమాట. స్కూటర్ పట్టుకొని స్కూటర్ ఓనర్ని బండి పేపర్స్ని అయితే అడిగాడు. సో అన్ని పేపర్స్ ఇచ్చిన తర్వాత తన దగ్గర పొల్యూషన్ పేపర్ అయితే లేదంట. సో పొల్యూషన్ పేపర్ ఎందుకు లేదు నీ దగ్గర, సో ఇదైతే కుదరదు, నేను సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని, నన్ను ఏమార్చలేవు అని చెప్పేసి 250 రూపాయలు చలానా అయితే
వేసాడు. సో ఖచ్చితంగా ఈ పోలీస్‌కి కౌన్సెలింగ్‌తో పాటు అవేర్‌నెస్ అవసరం అనమాట. సో తను కూర్చోబెట్టి ప్రత్యేకించి అవేర్‌నెస్ క్లాసెస్‌ని అయితే చెప్పాలి. అసల ఎలక్ట్రిక్ స్కూటర్‌కి పొల్యూషన్ కాపీ అడగడమే పెద్ద కామెడీ అనుకుంటే, దానికి తగ్గట్టుగా మళ్ళీ చలాన్ కూడా ఇచ్చాడు. ఇదైతే ఇప్పుడు ట్విట్టర్‌లో వైరల్ అయితే అవుతుంది. ఇంకా నయం నంబర్ ప్లేట్ గ్రీన్‌లో ఉంది. గవర్నమెంట్ వైట్‌దే కదా మీకు ఇచ్చేది అని చెప్పేసి దానికి కూడా ఎక్స్‌ట్రా చలాన్ అయితే ఏయలేదు. సో ఇలాగ ఉన్నారు కొంతమంది అయితే ఉన్నారు. ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి అవేర్‌నెస్ అయితే ఖచ్చితంగా అవసరం అయితే అవుతుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ రీసెంట్‌గానే మనకి ఐఫోన్ 14 సీరీస్ మొబైల్స్‌ని లాంచ్ చేసిన సంగతి తెలిసిందే కదా! ఎప్పుడైనా వీళ్ళు లాంచ్ చేసినప్పుడు ర్యామ్ అలాగే బ్యాటరీ కెపాసిటీ ఎంత అనేది అయితే ఎప్పుడు చెప్పరు. తర్వాత మనమే దాన్ని టైర్ డౌన్ చేసుకొని అటు చేసో ఇటు చేసో ఏదో ఒక సర్టిఫికేట్ సైట్‌లోంచి బయటికి లాక్కొచ్చుకొని ఆహా! ఎంత బ్యాటరీ కెపాసిటీని యూజ్ చేశారనమాట అని మనం తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు మనకి ఐఫోన్ 14లో 3279 ఎంఏహెచ్ బ్యాటరీని అలాగే ప్లస్‌లో 4325 ఎంఏహెచ్ బ్యాటరీని, ప్రోలో 3200 ఎంఏహెచ్ బ్యాటరీని, మ్యాక్స్‌లో 4323 ఎంఏహెచ్ బ్యాటరీని యూజ్ చేసినట్టుగా అయితే ఇప్పుడు బయటకైతే వచ్చిందనమాట. ఇది కూడా యాపిల్ చెప్పలేదు. సో తెలుసుకున్నారు అలాగా మనోళ్ళు తెలుసుకున్నారనమాట. ఇక అలాగే యాపిల్ నెక్స్ట్ ఇయర్ తీసుకురాబోయే ఐఫోన్ 15 సిరీస్ మొబైల్స్‌లో మనకి మ్యాక్స్ అయితే ఉండదని చెప్పి తెలిసింది. మామూలుగా ఇప్పుడు చూస్తే మనకి ప్రో మ్యాక్స్ తీసుకొస్తారు కదా! సో ఈ ప్లేస్‌లో ప్రో మ్యాక్స్ బదులు ఈసారి ప్రో అల్ట్రా తీసుకురావాలని ఆలోచనలో యాపిల్ ఉన్నట్టుగా అయితే ఇప్పుడు న్యూస్ అయితే వస్తుందనమాట. మరి ప్రో అల్ట్రా తీసుకొస్తే మరి వీళ్ళు చీప్ అయిపోరు. ఎందుకంటే ఆల్రెడీ ఈ అల్ట్రా అనే ఓడ్‌ని ఎప్పుడో సామ్‌సంగ్ వాడేసింది. తర్వాత షావమీ వాడేసింది. మోటరోలా వాడేసింది. చాలా ఆండ్రాయిడ్ బ్రాండ్స్ ఈ అల్ట్రా అనే పదాన్ని అయితే వాడేశారు. బట్ వచ్చేసరికి వీళ్ళు ఇప్పుడు ఈ అల్ట్రాని అయితే తీసుకురాబోతున్నారనమాట. తీసుకొస్తారు. ఫస్ట్ నేను ఈ న్యూస్ చూసినప్పుడు తీసుకురారు ఎందుకు తీసుకొస్తారు ఎవరో పెట్టిన పేరు అనుకున్నా. కాకపోతే రీసెంట్‌గా వీళ్ళు ప్లస్‌ని తీసుకొచ్చారు కదా! సో ప్లస్ ఎప్పుడూ అన్ని ఆండ్రాయిడ్ డివైసెస్‌లో వాడేశారు. సో ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఈ అల్ట్రాని కూడా తీసుకొస్తారు. ఈ విధంగా అయినా సరే వీళ్ళు ప్లస్, అల్ట్రా అనే పేరులతో సామాన్యులకు దగ్గర అవ్వాలని చూస్తున్నారనమాట. బట్ వచ్చేసరికి పేరులతోనే ప్రైజులతో కాదు. ప్రైజులు ఎప్పుడు సామాన్యుడికి దగ్గరికి అయితే రానే రావనుకోండి. ఇక అలాగే మనకి యాపిల్ ఐఫోన్ సబ్స్క్రిప్షన్ సర్వీస్ మీద అయితే వర్క్ చేస్తుందని చెప్పి మనం మార్చి నెలలో అనుకుంటా మాట్లాడుకున్నాం. బ్లూంబర్గ్ ఆర్టికల్‌లో ఇదైతే బయటకు వచ్చిందనమాట. ఐఫోన్ సబ్స్క్రిప్షన్ సర్వీస్ అంటే ఏ రకంగా అయితే మనం రెంట్ పే చేస్తూ ఉంటామో ఇంటర్నెట్‌కి గానియండి, లేపోతే డీటీహెచ్‌కి గాని, అదే మాదిరిగా ఇకపై నుంచి మనం ఒక ఐఫోన్ తీసుకునేటప్పుడు మంత్లీ రెంట్ లాగా మనం పే చేస్తూ సో ఐఫోన్ అయితే వాడుకోవచ్చు. మళ్ళీ కొత్త ఐఫోన్ వచ్చినప్పుడు మళ్ళీ ఐఫోన్ ఇచ్చేసి మళ్ళీ అయితే వాడుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనకి ఒక అద్దెకి తీసుకున్న బండిలాగా అనమాట. ఒక అద్దెకి తీసుకున్న ఫోన్ అనుకోవచ్చు. ఆ ఫోన్ మనదైతే కాదు. సో ఇటువంటి సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయితే ఐఫోన్ తీసుకురాబోతుంది. అయితే ఈ ప్లాన్ అనేది మనకి ఇయర్ ఎండింగ్ నాటికి గాని, లేకపోతే నెక్స్ట్ ఇయర్ ఎర్లీ గాని అంటే జనవరి ఆర్ ఫిబ్రవరిలో తీసుకొస్తుందని చెప్పేసి అయితే ఇప్పుడు న్యూస్ అయితే స్ట్రాంగ్ పడుతుంది. ఆల్రెడీ టెస్ట్ కూడా చేస్తుందంట. కొన్ని చోట్ల వీళ్ళు దీనికి సంబంధించిన టెస్టులు కూడా అయితే కొనసాగిస్తున్నారంట. సో బానే ఉంది. మరి మన ఇండియాలో ఎప్పుడు తీసుకొస్తారు? మన ఇండియాలో తీసుకొస్తే మరి మీలో ఎంతమంది తీసుకుంటారు? ఎంతమంది కానియండి. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి గురుగాంలోని ఒక వ్యక్తి తాతది హుండాయ్ శాంత్రో పాత కార్ అయితే ఉందట. సో దాన్ని ఇతను ఒక ఎలక్ట్రిక్ వెహికల్ కింద అయితే మార్చేశాడు. దీనికోసం అతనికి 3 రోజులు సమయం అయితే పట్టిందంట. 2,40,000 రూపాయల వరకు ఖర్చు అయితే అయినట్టుగా తెలుస్తుంది. దీనికి గాను ఇతను వచ్చేసరికి 6 కిలోవాట్ అవర్ బ్యాటరీని అయితే యూజ్ చేశాడు. 72 వోల్టేజ్ ఉన్న BLDC ఎలక్ట్రిక్ మోటార్ని అయితే యూజ్ చేశాడంట. అలాగే 350 యాంపియర్ కెలి కంట్రోలర్తో కన్వర్ట్ అయితే చేసినట్టుగా తెలుస్తుంది. ఇది టాప్ స్పీడ్ వచ్చేసరికి 60 కిలోమీటర్స్ పర్ అవర్లో వెళ్తుంది. అలాగే రేంజ్ వచ్చేసరికి 80 to 90 కిలోమీటర్స్ అయితే వస్తుందంట. దీనికన్నా మన ఓలా S1 ఇంకా ఎక్కువ మైలేజే ఇస్తుంది అనుకోవచ్చు. కాకపోతే ఒక ప్రయోగం అయితే చేశాడు. సో ఆ ప్రయోగం కూడా ఫలించిందనమాట. ఇలాంటి టాలెంటెడ్ పర్సన్స్ మన ఇండియాలో చాలామంది ఉన్నారు. కాకపోతే కొంతమందికి డబ్బు లేకో లేకపోతే మరి కొంతమంది అణచివేతకు గురయ్యో హైలైట్ అయితే అవ్వట్లేదు. హైడ్లోనే ఉండిపోతున్నారు. ఏదైనప్పటికీ ఇలాంటి వ్యక్తిని అప్రిషియేట్ చేయాలి. అలాగే ఇప్పుడు ఇది ఎలాగో వచ్చింది కాబట్టి ఒకవేళ రానుబోయే రోజుల్లో మన దగ్గర ఉన్న పాత పెట్రోల్ వెహికల్స్ ఏమైనా ఉంటే ఈ విధంగా ఈవీ వెహికల్స్ కింద కన్వర్ట్ చేసుకునే కన్వర్ట్ సెంటర్లు కూడా అయితే వచ్చేస్తాయి. ఇక ఫైనల్ న్యూస్ చూస్తే మనకి రియల్మీ నుంచి రియల్మీ C33 ఈ మొబైల్ ఈ రోజు నుంచి సేల్కి అయితే వచ్చింది. మీకు ఫ్లిప్కార్ట్ అలాగే రియల్మీ వెబ్సైట్లో ఈ మొబైల్ అయితే సేల్కి ఉందనమాట. ఈ మొబైల్ ప్రైస్ మీకు 8,999 రూపాయలు అయితే ఉంటుంది. తీసుకోవాలి అనుకుంటే మన ఛానల్లో అన్బాక్సింగ్ వీడియో ఉంది. సో చూసి మీరు కావాలంటే ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. మొబైల్ అయితే బాగానే ఉంది. మంచి స్టైలిష్గా కూడా అయితే మొబైల్ ఉంటుందన్నమాట. లేదంటే సేల్స్ వరకు వెయిట్ చేసి అప్పుడు మనకి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్లో కార్డ్ ఆఫర్తో పాటు కొంటానంటే అప్పుడు కూడా పర్చేజ్ అయితే చేయొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.